ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ గ్రీన్ కారపొడి తయారు చేసుకునే విధానం ఏంటి? ఈ కారపొడి చేసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు లభిస్తాయి కూడా చెప్తారా? మనందరం ఇంట్లో వంటలు చేసుకునేటప్పుడు సువాసన కోసము 3 వాడుతుంటాం. 1 కొత్తిమీర, 2 కరివేపాకు, 3 పుదీనా. ఏ వంటలు వండినా ఈ 3 లేకుండా అసలు ఏమి ఎప్పుడు ఉండవు. అలాంటి 3టిని కలిపి కారపొడి కొడితే చాలా చాలా కమ్మగా ఉంటుంది. అసలు సహజంగా ఈ 3ట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ, విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ విటమిన్ ఏ ఉన్నది నెంబర్ 1 కరివేపాకు, నెంబర్ 2 కొత్తిమీర. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంత మంచిదో అలాగే కాల్షియం కూడా చాలా ఎక్కువ కరివేపాకులో వీటిలో ఉంటుంది అనమాట. పాల కంటే 7 times ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి అలాంటి సువాసన కలిగించే ఆకులతో గ్రీన్ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ కారపొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 5. ముందుగా మనం తీసుకున్న 3 రకాల ఆకుల్ని బాగా కడిగేసి మట్టి లేకుండా, గుడ్లు క్రిములు లేకుండా శుభ్రం చేసుకుని వాటిని మెత్తటి కాటన్ గుడ్డ పైన ఈ ఆకులన్నిటిని పల్చగా పోసేసి బాగా ఆరనివ్వాలి, తడి లేకుండా. అట్లా బాగా పొడి పొడిగా ఆరిన తర్వాత వాటిని ఒక నాన్ స్టిక్ పాత్రలో వేసి వేపుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సన్న సెక మీద కదుపుకుంటూ దోరగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత దగ్గరకు వచ్చేసి మనం పట్టుకుంటే కూడా విరిగేటట్లుగా ఉండాలి. ఆ స్థితి వచ్చినప్పుడు పొయ్యి మీద నుంచి మెల్లగా దింపేస్తాం. అలాగే కారపొడికి మసాలా సిద్ధం చేసుకోవడానికి ముందు చిన్న నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు ఈ 2 దోరగా వేగనివ్వాలి. అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఈ 3 వేసేసి ఇవన్నీ దోరగా వేగనిస్తాం. వీటన్నిటిని పక్కన పెట్టేసి వీటితో పాటు వేరుశెనగ పప్పులు, నువ్వులు కూడా వేసేసి ఈ 2 దోరగా వేగనిస్తాం. ఇక అన్ని సిద్ధమయ్యాయి. ఇక కారపొడి కొట్టుకోవటానికి మిక్సీ జార్ తీసుకుని అందులో వేపించిన మసాలా అంతా కూడా అందులో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటాం. అవి నలిగిన తర్వాత అందులో వేపించిన 3 ఆకుల్ని వేసేసి మూత పెట్టేసి గ్రీన్ కారపొడి అట్లా మొక్క చెక్కలాగా చేసుకుంటాం. యాంటీ ఆక్సిడెంట్ గ్రీన్ కారపొడి సిద్ధమైంది. కంటి చూపుని త్వరగా మెరుగు చేసుకుంటే బాగుండనే వారికి గ్రీన్ కారపొడి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలందరికీ ఈ రోజుల్లో తల్లులు బాగా పెడితే మంచిది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన ఈ గ్రీన్ కారపొడి రెసిపీని మనందరం కూడా ఇడ్లీలో, దోశలో లేదంటే చట్నీస్లో అప్పుడప్పుడు పెరుగు కలుపుకుని కూడా అలా తింటూ ఉండొచ్చు. మరి ఇలా కారపొడిని చేసుకుని పెట్టుకుంటే కనుక ఎప్పుడైనా ఫుడ్ కాస్త బోరింగ్ అనిపించినా, కాస్త ఉప్పు కారాలు తక్కువ అనిపించినా కూడా ఈ కారపొడి పైన చల్లుకుని తిండే అవకాశం కూడా ఉంటుంది. మరి డాక్టర్ గారు ఎప్పుడు చెప్పినట్టు సలాడ్స్లో కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.